పెద్దపల్లి బీజేపీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలను ముఖ్య నేతలు రచ్చ చేస్తున్నారు. విభేదాలతో వీధికెక్కుతున్నారు. గ్రూపుల మధ్య గొడవలు పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి. కమలం పార్టీలో కొట్లాటల్ని రాష్ట్ర నాయకత్వం కంట్రోల్ చేయలేకపోతోందా? పదవుల విషయంలో తేడాలు తంటాలు తెస్తున్నాయా? పెద్దపల్లి బీజేపీలో అసలేం జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. క్రమశిక్షణకు మారుపేరైన కమల దళం తెలంగాణలో కట్టుతప్పుతోంది. బీజేపీలో కుమ్ములాటలు పెరుగుతున్నాయి. కాషాయ పార్టీలో కలహాలు కామన్ గా మారాయి. చీటికి మాటికి కొట్లాడుకునే కాంగ్రెస్ కల్చర్ బీజేపీలోనూ ప్రవేశించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర తెలంగాణలో పార్టీ పట్టు పెరుగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే పక్కనే ఉన్న పెద్దపల్లి లోక్సభ సీట్లు మాత్రం పార్టీ జెండా ఎగరలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పదవుల కోసం నేతలు పరస్పరం కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వచ్చిందంటే కాషాయ పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రూపుల మధ్య క్యాడర్ నలిగిపోతోంది. పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నేతల్లో సఖ్యత లేదు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావుకు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. కలహాలతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేతల అనుచరులు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మండల, పట్టణ శాఖల బీజేపీ అధ్యక్ష పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో పరిస్థితిని చక్కబెట్టడానికి పార్టీ ముఖ్యులు ఇరు వర్గాలను పిలిచి చర్చించినప్పుడు ప్రదీప్ రావు, రామకృష్ణారెడ్డి అనుచరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ప్రదీప్ రావు వర్గం తమపై దాడి చేసింది అని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచర గణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో తమపైనే కృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారని ప్రదీప్ రావు వర్గీయులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో రామకృష్ణారెడ్డి ఫాలోవర్స్ లో 5గురిపై ఎస్సీ, ఎస్టీ వేధింపు కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రదీప్ రావు వర్గంలోని 5గురి పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రదీప్ రావుకు కనీసం డిపాజిట్ దక్కలేదు. ప్రదీప్ కు టికెట్ ఇవ్వడాన్ని పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. పార్టీ నాయకత్వం తీరును తప్పుబట్టారు. దీంతో ఎన్నికల్లో బీజేపీ క్యాడర్ సహాయ నిరాకరణతో కనీస ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ పరువు పోయినట్లయింది. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్ష ఎన్నిక త్వరలో జరగనుంది. మండల, పట్టణ అధ్యక్షుల నియామకం పూర్తయింది. ఇక జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్ష ప్రకటన అగ్గిరాజేసే అవకాశం కనిపిస్తోంది. ప్రదీప్ రావు, రామకృష్ణారెడ్డి వర్గాల వ్యవహార శైలిపై ఇప్పటికే అధిష్టానం దృష్టి పెట్టింది. బీజేపీ సభ్యత్వ నమోదులో ఎవరు కష్టపడ్డారో పార్టీ దగ్గర నివేదిక ఉంది. దాని ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 2 గ్రూపుల పంచాయతీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో విసిగిపోయిన నేతలు ఇద్దరినీ పక్కన పెట్టే ఆలోచనలు ఉన్నట్లు పెద్దపల్లిలో చర్చ జరుగుతోంది. పార్టీ పరువును బజార్ను పడేస్తున్న ఇరువురి అనుచరుల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.